ఒకసారి ఊహించుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా జరిగేది ఏంటి? సాధారణంగా కళ్ళు తెరవగానే ఫోన్ చేతిలోకొచ్చేస్తుంది. కరెక్ట్. ఇంకా మంచం దిగకముందే పక్కనే ఉన్న స్మార్ట్ ఫోన్ ఆటోమేటిక్గా చేతిలోకొచ్చేస్తుంది. స్క్రీన్ ఆన్ చేయగానే నోటిఫికేషన్ల వెల్లువ. అవును, వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూడటం మొదలవుతుంది. ఒక్క 5 నిమిషాలు చూసి ఆపేద్దాం, తర్వాత లేచి పనిలో పడదాం అనుకుని మొదలు పెడతాం కదా. ఆ స్క్రోలింగ్, ఇంకో రీల్, ఆ తర్వాత మరొక రీల్ అంటూ సాగిపోతుంది. ఖచ్చితంగా 5 నిమిషాలు మాత్రమే అనుకున్న సమయం కాస్త 45 నిమిషాలుగా ఎలా మారిపోతుందో కూడా అర్థం కాదు. మ్మ్. చేతిలో ఇంత వినోదమున్నప్పటికీ, ప్రపంచంలోని సమాచారమంతా అరచేతిలో ఉన్నప్పటికీ, ఫోన్ పక్కన పెట్టగానే మనసులో ఏదో తెలియని ఖాళీదనం, ఒక రకమైన నిరాశ ఆవహిస్తాయి. నిజమే. ఇదొక వ్యక్తిగత సమస్య కానే కాదు, ఇదొక తరం సమస్య, ఈ ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. అవును, ఇదొక గ్లోబల్ సమస్యగా మారిపోయింది. అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనం వివరంగా మాట్లాడుకోబోయే అంశం డాక్టర్ అన్నా లెమ్కే రాసిన డోపమైన్ నేషన్ అనే పుస్తకం, మరియు దానికి సంబంధించిన ఇతర రీసెర్చ్ నోట్స్ ఆధారంగా ఈరోజుటి మన చర్చ సాగుతుంది. చాలా సమకాలీనమైన అంశం ఇది కదా. ఆధునిక ప్రపంచంలో మనుషులు ఆనందం వెనుక పరుగులు తీస్తూ కూడా ఎందుకంత అసంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవడం, అలాగే ఈ వ్యసనాల ఉచ్చునుంచి బయటపడే శాస్త్రీయ పద్ధతులను విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం ఈ డోపమైన్ ఎకానమీ అనే ఊబిలో పూర్తిగా కూరుకుపోవడం. డోపమైన్ ఎకానమీనా అంటే, డోపమైన్ అనగానే చాలామంది అది కేవలం ఆనందాన్నిచ్చే ఒక రసాయనం మాత్రమే అని అనుకుంటారు కదా. అవును, కానీ న్యూరోసైన్స్ ప్రకారం చూస్తే డోపమైన్ అనేది ఆనందాన్నిచ్చేది కాదు. మరి ఏంటి? అదొక ప్రేరణ రసాయనం, అంటే మోటివేషన్ కెమికల్ అన్నమాట. మన మెదడుకు ఇది చాలా మంచిది, దీన్ని మళ్ళీ మళ్ళీ చేయాలి, దీనికోసం వెతుక్కుంటూ వెళ్ళాలి అని ఒక బలమైన సంకేతాన్నిచ్చేది ఈ డోపమైన్ మాత్రమే. ఓహో. మనం ఒక చాక్లెట్ చూసినప్పుడు, లేదా ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ విన్నప్పుడు దాన్ని ఆస్వాదించక ముందే మన మెదడు ఈ రసాయనాన్ని విడుదల చేసి ఆ పనిని చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఇది రివార్డ్ కంటే కూడా బహుమతి వస్తుందని నిరీక్షణ దగ్గర ఎక్కువగా పనిచేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా అదే ఆ యాంటిసిపేషన్ ఆఫ్ రివార్డ్. అంటే అది మనల్ని ఎప్పుడూ ఒక వేటలో ఉంచుతుంది, ఆ అనుభూతిని పొందడానికి మనల్ని ముందుకు నడిపించే ఇంధనం లాంటిది. అవును. కానీ చరిత్రను ఒకసారి గమనిస్తే, మునుపెన్నడూ లేనంతగా ఈ రోజుల్లో ప్రతీదీ మన చేతికి అందుబాటులో ఉంది కదా. మన పూర్వీకులు ఒక పూట భోజనం కోసం రోజంతా వేటాడాల్సొచ్చేది. నిజమే, వారికి కష్టమెక్కువ, వనరులు తక్కువ. కానిప్పుడు రుచికరమైన జంక్ ఫుడ్, అంతులేని వినోదం, షాపింగ్, సోషల్ మీడియా, గేమింగ్, ఇలా ఒక్కటేమిటి, సమస్తం కేవలం ఒక్క క్లిక్తో మన ముందు వాలిపోతున్నాయి. అవును. డోర్ స్టెప్ డెలివరీలు, అన్లిమిటెడ్ కంటెంట్ క్షణాల్లో దొరికేస్తున్నాయి కదా. ఇదంతా చూస్తుంటే మనం ఒక స్వర్గంలో బతుకుతున్నామనిపించాలి. కానీ వాస్తవం అలా లేదు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే ఒక భయంకరమైన వాస్తవం కనిపిస్తుంది. ఏంటది? చరిత్రలో మునుపెన్నడూ లేనంత సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ మానవ జాతిలో డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎందుకలా? దీనికి ప్రధాన కారణం ఆధునిక టెక్నాలజీ మనకు అందిస్తున్న ఈ ఇన్స్టెంట్ డోపమైన్. మన మెదడు వందల వేల సంవత్సరాలుగా కష్టపడితే కాని దొరకని వనరుల కోసం డిజైన్ చేయబడింది కదా. అవును. కాని ఇప్పుడు ఎటువంటి శారీరక లేదా మానసిక కష్టం లేకుండా కేవలం ఒక స్క్రీన్ వైపు చూడటం ద్వారా మెదడుకు నిరంతర డోపమైన్ హిట్స్ అందుతున్నాయి. అంటే కష్టం లేకుండానే రివార్డ్ వచ్చేస్తోందన్నమాట. కరెక్ట్. నెట్ఫ్లిక్స్లో సిరీస్లు గంటల తరబడి చూడటం, అవును, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, సోషల్ మీడియాలో ఇన్ఫినిట్ స్క్రోలింగ్, ఇవన్నీ మెదడుకు ఎటువంటి శ్రమ లేకుండా డోపమైన్ను ఉప్పెనలా అందిస్తున్నాయి. దీనివల్ల మన మెదడులోని సహజమైన బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటోంది. సరే, ఇక్కడ ఆగండి. ఈ మెదడులోని బ్యాలెన్స్ దెబ్బతినడమనే పాయింట్ దగ్గర కాస్త లోతుగా వెళ్దాం. ఈ పుస్తకంలో డాక్టర్ అన్నా లెమ్కే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి చెప్పారు కదా. అవును, ఆ త్రాసు అంటే ఆ బ్యాలెన్స్ స్కేల్ కాన్సెప్ట్. అదే, మెదడులో
ఆనందానికి మరియు నొప్పికి మధ్య ఒక త్రాసులాంటి వ్యవస్థ ఉంటుందని ఆమె వివరిస్తున్నారు. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు న్యూరోలాజికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? ఆ త్రాసు కాన్సెప్ట్ అనేది ఈ మొత్తం సమస్యను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది. మన మెదడు ఎప్పుడూ హోమియోస్టాసిస్ అనే ఒక తటస్థ స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది. హోమియోస్టాసిస్. అవును. అంటే దానికి ఎక్కువ ఆనందం వద్దు, అలాగని ఎక్కువ నొప్పి వద్దు, కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉండాలి. మన మెదడులో ఆనందాన్ని ప్రాసెస్ చేసే ప్రదేశం, నొప్పిని ప్రాసెస్ చేసే ప్రదేశం ఒకటే. ఓ, ఒకటేనా? అవును. అవి ఒక త్రాసుకి రెండు వైపులా ఉన్నట్లుగా పనిచేస్తాయి. ఒకవైపు ఆనందం బరువు పెరిగితే మెదడు తనను తాను కాపాడుకోవడానికి ఆటోమేటిక్గా రెండో వైపు నొప్పిని సృష్టిస్తుంది. ఇది ఒక సహజమైన రక్షణ వ్యవస్థ. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే ఎవరైనా ఒకరు చాక్లెట్ తిన్నారనుకుందాం. అద్భుతమైన ఆనందం కలుగుతుంది కదా. అప్పుడు ఆ త్రాసు ఆనందం వైపు కిందికి వాలిపోతోంది. మరి మెదడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? కరెక్ట్గా చెప్పారు. చాక్లెట్ తిన్నప్పుడు త్రాసు ఆనందం వైపు వంగిపోతుంది. వెంటనే మెదడు ఆ ఆనందాన్ని బ్యాలెన్స్ చేయడానికి నొప్పిని వైపు కొన్ని బరువులు వేస్తుంది. నొప్పివైపు బరువులు వేస్తుందా? అవును. పుస్తకాల్లో దీని గురించి చెప్పేటప్పుడు మెదడులో చిన్న చిన్న గ్రెమ్లిన్స్ లాంటివి ఆ నొప్పివైపు దూకి త్రాసును మళ్లీ సమానం చేస్తాయని ఒక సరదా ఉదాహరణతో చెప్పారు. గ్రెమ్లిన్స్ బావుంది. ఆ గ్రెమ్లిన్స్ వేసే బరువే మనకు కలిగే చిన్నపాటి నొప్పి, లేదా ఇంతో చాక్లెట్ తింటే బాగుండు అనిపించే అసంతృప్తి. అందుకే ఒక తీపి పదార్థం తిన్న వెంటనే ఇంకొకటి తినాలనిపిస్తుంది. అవును కదా. ఒక చిన్న బైట్ తీసుకున్నాక ఇంకా తినాలనిపిస్తుంది. కానీ ఇది సహజమైన ప్రక్రియ. సమస్య ఎక్కడొస్తుందంటే సోషల్ మీడియా లేదా గేమింగ్ ద్వారా పదే పదే ఈ డోపమైన్ హిట్స్ తీసుకున్నప్పుడు ఆ గ్రెమ్లిన్స్ నొప్పివైపు అలాగే ఉండిపోతాయి. అంటే అవి కిందకి దిగవా? దిగవు. ఆ త్రాసు పూర్తిగా నొప్పివైపు ఇరుక్కుపోతుంది. ఓహో, అంటే మనం పదే పదే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తే మన మెదడు దానికి విరుద్ధంగా నొప్పిని పెంచుతూ పోతుందన్నమాట. అవును. బహుశా అందుకేనేమో సోషల్ మీడియాను 2-3 గంటల పాటు వాడిన తరువాత, లేదా ఒక వెబ్ సిరీస్ మొత్తం ఒకే రాత్రిలో చూసేసిన తరువాత మనకు విపరీతమైన ఖాళీదనం వస్తుంది, ఆందోళన, చికాకు వస్తాయి. మనం ఎంటర్టైన్ అవుతున్నాం అనుకుంటాం కానీ వాస్తవానికి మన మెదడు నొప్పివైపు మొగ్గు చూపుతోంది. సరిగ్గా అదే జరుగుతోంది. మనం పదే పదే బ్యాలెన్స్ను ఆనందం వైపు నెట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారీ మెదడు తన పరిహార చర్యగా నొప్పివైపు బరువును శాశ్వతంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. అవును. దీనివల్ల మనం సాధారణ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఆందోళనగా, చిరాకుగా ఉంటాం. ఆ నొప్పి నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఫోన్ తీస్తాం. అదొక విషవలయం. అవును. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. సోర్స్ మెటీరియల్ చూస్తుంటే ఇంకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వ్యసనం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది డ్రగ్స్, ఆల్కహాల్ లేదా సిగరెట్లు. కాని మనిషి దేనికైనా బానిస కావచ్చు. అదే కదా ఆశ్చర్యం. ఆన్లైన్ షాపింగ్, స్మార్ట్ ఫోన్లు, రొమాన్స్ నవెల్లు చదవడం, చివరికి అమితంగా పనిచేయడం కూడా వ్యసనంగా మారొచ్చని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఏదైనా ఒక అలవాటు వ్యసనంగా మారడానికున్న దశలేమిటి? ఇది రాత్రికి రాత్రే జరిగిపోదు కదా? ఖచ్చితంగా జరగది. డోపమైన్ లూప్ అనేది ఒకసారి ట్రిగ్గర్ అయితే అది ఏ పని ద్వారా అయినా వ్యసనంగా మారొచ్చు. ఇది ప్రధానంగా 4 దశల్లో ఏర్పడుతుంది. ఆ 4 దశలేంటో చెప్తారా? 1 ఆనందం, 2 టాలరెన్స్, 3 డిపెండెన్స్ మరియు 4 వ్యసనం. ఈ 4 దశలను కాస్త విడమర్చి చెప్తారా? ముఖ్యంగా ప్రతి దశకు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ఇస్తే బావుంటుంది. మొదటి దశ ఆనందం అన్నారు కదా, ఇక్కడ ఏం జరుగుతుంది? మొదటి దశ ఆనందం. ఉదాహరణకు, ఎవరైనా మొదటిసారి ఒక కొత్త మొబైల్ గేమ్ ఆడినప్పుడు, లేదా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి దానికి 100 లైక్స్ వచ్చినప్పుడు మెదడులో విపరీతమైన డోపమైన్ విడుదలవుతుంది. అది చాలా కొత్తగా, ఉత్సాహంగా ఉంటుంది. త్రాసు ఆనందం వైపు పూర్తిగా వంగిపోతుంది. ఇక్కడ వరకు అంతా బానే ఉంటుంది. సరే, మరి రెండవ దశ టాలరెన్స్ అన్నారు. అంటే ఏమిటి? టాలరెన్స్ అంటే మెదడు ఆ స్థాయి డోపమైన్కి అలవాటు పడిపోవడం. మెదడులోని రిసెప్టర్లు ముడుచుకుపోతాయి. ఇప్పుడు అదే గేమ్ ఆడితే లేదా మళ్లీ 100 లైక్స్ వస్తే మునుపటి అంత ఆనందం రాదు. అంటే కిక్ తగ్గిపోతుందా? అవును. ఇప్పుడు అదే స్థాయి ఆనందం పొందాలంటే ఆ పనిని ఇంకా ఎక్కువసేపు చేయాల్సొస్తుంది, లేదా ఇంకా ఎక్కువ లైక్స్ రావాల్సొస్తుంది. ఒక ఎపిసోడ్ చూస్తే వచ్చే కిక్ కోసం ఇప్పుడు ఏకంగా 5 ఎపిసోడ్లు చూడాల్సొస్తుంది. అంటే డోస్ పెంచుకుంటూ పోవాలన్నమాట.
ఇది చాలా ప్రమాదకరమైన ఫేజ్. మరి మూడవ దశ డిపెండెన్స్కొచ్చేసరికి ఏం మారుతుంది? ఇది ఇంకా సీరియస్ అవుతుందా? అవును. ఇక్కడే అసలు మార్పొస్తుంది. డిపెండెన్స్ దశకు వచ్చేసరికి మనిషి ఆనందం కోసం ఆ పని చేయడు. మరి ఎందుకు చేస్తాడు? మెదడు సృష్టించే ఆ నొప్పుని, ఖాళీదనాన్ని తప్పించుకోవడానికి ఆ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేనిది ఎంజాయ్ చేస్తున్నాను అనే స్టేజ్ దాటిపోయి, ఇది చేయకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అనే స్టేజ్కి వస్తారు. అంటే నార్మల్గా బ్యాలెన్స్డ్గా ఫీల్ అవ్వడానికే ఆ వ్యసనం అవసరమవుతుందన్నమాట. కరెక్ట్. ఓ, ఇది చాలా భయంకరంగా ఉంది. వినోదం కాస్త అవసరంగా మారిపోయింది. ఇక నాలుగవ దశ వ్యసనం. ఇక్కడ బహుశా నియంత్రణ పూర్తిగా కోల్పోతారు కదా? అవును. 4వ దశలో వ్యసనం వల్ల జీవితంలో ఎన్ని నెగటివ్ పరిణామాలు ఎదురవుతున్నా, ఉద్యోగాలు పోతున్నా, కుటుంబ బంధాలు దెబ్బతింటున్నా ఆ పనిని ఆపలేరు. చాలా విషాదం కదా ఇది. అవును. డాక్టర్ యాన్నా లెమ్కే క్లినిక్లోని చాలామంది రోగులు చెప్పిన ఒక మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. నేను దీన్నేక ఏమాత్రం ఆస్వాదించడం లేదు, కాని ఆపలేకపోతున్నాను అంటారు వారు. ఆనందం లేకపోయినా ఒక పనిని ఆపలేకపోవడమే అసలైన వ్యసనం. ఖచ్చితంగా. మెదడులోని రివార్డ్ సిస్టమ్ పూర్తిగా హైజాక్ అయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. నిజంగా ఆలోచించాల్సిన విషయమిది. ఈ క్రమంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని మనం ఆనందంలో నీ విరుద్ధత అంటే పారాడాక్స్ ఆఫ్ ప్లెజర్ అని కూడా చెప్పొచ్చు. అవును. ప్రాచీన మానవులకు ఎటువంటి సదుపాయాలు లేవు, కష్టం చాలా ఎక్కువ. కాని వారిలో బలమైన సమాజం ఉండేది, జీవితానికి ఒక స్పష్టమైన అర్థం ఉండేది. కాని ఇప్పుడు మనకన్నీ ఉన్నాయి, ఏది కావాలన్నా క్షణంలో దొరుకుతోంది. అయినా కాని మనమెందుకు ఆనందంగా లేము? చిన్న చిన్న పనులను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నామెందుకు? ఎందుకంటే మనం ఎంత ఆనందాన్ని వెతుకుతామో అంత నొప్పిని అనుభవిస్తాము. ఎంత ఆనందాన్ని వెతుకుతామో అంత నొప్పిని అనుభవిస్తాము. చాలా లోతైన మాట ఇది. అవును. నిరంతరం ఇలాంటి హై డోపమైన్ అంటే అధిక ఆనందాన్ని ఇచ్చే పనులు చేస్తూ ఉంటే మెదడు సెన్సిటివిటీ పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల మన దైనందిన జీవితంలోని సాధారణ పనులు, ఒక స్నేహితుడితో కూర్చుని మాట్లాడటం, ఒక పుస్తకం చదవటం, లేదా కేవలం కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం లాంటివి విపరీతమైన విసుగును తెప్పిస్తాయి. బోర్ కొట్టేస్తుంది కదా ప్రతిదీ? అవును. ప్రతిదీ డల్గా అనిపిస్తుంది. మన మెదడు నార్మల్ డోపమైన్కు రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. కేవలం ఆ వ్యసనపు పనులు మాత్రమే ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తాయి. ఇదే ఆధునిక మానవుడి మెదడు చిక్కుకున్న అతిపెద్ద ఉచ్చు. ఇదంతా వింటుంటే ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది, ఈ నిరంతర వ్యసనపు వలయం నుంచి బయటపడే మార్గం లేదా అని. పరిష్కారమేంటి? మన మెదడు మనకే వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఆ త్రాసును తిరిగి బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? దీనికి డాక్టర్ అన్నా లెమ్కే ప్రాక్టికల్గా సూచించిన పరిష్కారం డోపమైన్ ఫాస్ట్, అంటే డోపమైన్ ఉపవాసం. డోపమైన్ ఉపవాసమా? అవును. ఒక వ్యక్తికి ఏ పనైతే వ్యసనంగా మారిందో దాన్ని ఖచ్చితంగా 30 రోజుల పాటు పూర్తిగా ఆపేయాలి. ఒక్క నిమిషం, ఈ డోపమైన్ ఫాస్ట్ గురించి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 30 రోజులా? ఒక వారమైతే సరిపోదా? పైగా ఈ రోజుల్లో స్క్రీన్ చూడకుండా, ల్యాప్టాప్ లేదా ఫోన్ వాడకుండా 30 రోజులుండటం ప్రాక్టికల్గా సాధ్యమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కమ్యూనికేషన్, వర్క్ అన్నీ దానిమీదే ఉన్నాయి కదా. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, డోపమైన్ ఫాస్ట్ అంటే మొత్తం టెక్నాలజీని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవడం కాదు. హమ్మయ్యా! మనకు ఏ నిర్దిష్టమైన యాప్ లేదా పని వ్యసనంగా మారిందో దాన్ని మాత్రమే కట్ చేయడం. ఉదాహరణకు, ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ లేదా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనమైతే ఆ యాప్స్ డిలీట్ చేసి వాటికి 30 రోజులు దూరంగా ఉండాలి. నార్మల్ ఫోన్ కాల్స్ లేదా వర్క్ ఈమెయిల్స్ చేసుకోవచ్చు. ఓకే, అంటే పర్టిక్యులర్ ట్రిగర్ని మాత్రమే ఆపాలి. కానీ 30 రోజులే ఎందుకు? ఎందుకంటే ఒక వారం లేదా 10 రోజులనేది కేవలం విత్డ్రావల్ ఫేజ్. అప్పుడు విపరీతమైన ఆందోళన వస్తుంది, ఎందుకో తెలియని చికాకు, తీవ్రమైన బోర్ కొట్టడం లాంటివి కనిపిస్తాయి. అవును, ఒకరోజు ఫోన్ లేకపోతేనే మనకు పిచ్చెక్కినట్లవుతుంది. కరెక్ట్. మెదడులోని రిసెప్టర్లు తిరిగి పెరగడానికి, ఆ త్రాసులోని గ్రెమ్లిన్స్ నెమ్మదిగా కిందకి దిగిపోయి బ్యాలెన్స్ అవ్వడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని సైన్స్ చెప్తోంది. ఓహో, అంటే మెదడుకు ఆ రిపేర్ చేసుకోవడానికి అంత సమయం ఇవ్వాలన్నమాట. ఆ తర్వాతేమవుతుంది? ఒకసారి ఆ 30 రోజులు గడిచాక మెదడు సెన్సిటివిటీ తిరిగి వస్తుంది. అప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు.
ఒక పార్క్లో నడవడం లేదా ఒక చిన్న టీ తాగడం లాంటి సాధారణ పనులు మళ్ళీ ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు. చాలా బావుంది. ఈ ప్రాసెస్లో నొప్పి గురించి కూడా ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది కదా. మనం నొప్పి అనగానే ఎప్పుడూ తప్పించుకోవాలి అనుకుంటాం. కానీ ఈ పుస్తకంలో నొప్పి ఎప్పుడూ చెడ్డది కాదు, కొన్నిసార్లు అది నయం చేస్తుంది, అంటే హీలింగ్ పెయిన్ అని రాసింది. ఇది ఎలా సాధ్యం? ఇది అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనం త్రాసు దగ్గరికి వెళ్ళాలి. మనం ఆనందం వైపు బరువు వేస్తే మెదడు నొప్పిని సృష్టించింది కదా. అవును. అదే మనం ఉద్దేశపూర్వకంగా ముందు నొప్పి వైపు బరువు వేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మెదడు ఆనందాన్ని సృష్టిస్తుందా? అవును, మెదడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆటోమేటిక్గా ఆనందాన్ని సృష్టిస్తుంది. దీన్నే నియంత్రిత నొప్పి అంటారు. కంట్రోల్డ్ పెయిన్. కరెక్ట్. చన్నీటి స్నానాలు చేయడం, కఠినమైన వ్యాయామం చేయడం, ఒక కష్టమైన ప్రాజెక్ట్ మీద ఏకాగ్రతతో పనిచేయడం, ఇవన్నీ ముందుగా శరీరానికి మెదడుకు ఒక రకమైన స్ట్రెస్ను లేదా నొప్పినిస్తాయి. అవును, వ్యాయామం అంటే మొదట్లో నొప్పే కదా. కానీ ఆ పని పూర్తయ్యాక మెదడులో ఆరోగ్యకరమైన డోపమైన్ నెమ్మదిగా స్థిరంగా విడుదలవుతుంది. అంటే షార్ట్కట్లో వచ్చే ఆనందం మనల్ని డిప్రెషన్లోకి నెడితే, కష్టపడి తెచ్చుకునే నొప్పి మనకు స్థిరమైన ఆనందాన్ని ఇస్తుందన్నమాట. దీన్నే ఎర్న్డ్ డోపమైన్ అంటారు కాబోలు. ఖచ్చితంగా. అయితే ఈ డోపమైన్ ఫాస్ట్ చేయాలన్నా లేదా ఈ కష్టమైన పనులు మొదలు పెట్టాలన్నా ముందుగా కావలసింది మనల్ని మనం మోసం చేసుకోకపోవడం కదా. ఈ పుస్తకంలో రాడికల్ హానెస్టీ అంటే సంపూర్ణ నిజాయితీ గురించి చాలా నొక్కి చెప్పారు. మనం మనకు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటామో కదా. అవును, ఆ వ్యసనం బారిన పడిన మెదడు ఆ వ్యసనాన్ని కాపాడుకోవడానికి ఎన్నో సాకులు వెతుకుతుంది. నాకు ఆఫీస్ వర్క్ చాలా స్ట్రెస్గా ఉంది, అందుకే రిలాక్స్ అవ్వడానికి కాసేపు ఈ వీడియో గేమ్ ఆడుతున్నాననో, లేదా నాకు నెట్వర్కింగ్ ముఖ్యం, అందుకే గంటలు గంటలు ట్విట్టర్లో ఉన్నాను అనో మనం ఎన్నో కథలు అల్లుకుంటాం. ఇవన్నీ కేవలం మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే. నేను నా ఫోనుకి బానిసయ్యాను, నేను నా సమయాన్ని అనవసరంగా వృధా చేస్తున్నాను అని ఒక వ్యక్తి తనకు తాను అత్యంత నిజాయితీగా అంగీకరించడమే ఆ ఉచ్చునుంచి కోలుకోవడానికి వేసే మొట్టమొదటి అడుగు. సమస్యను ఒప్పుకోకుండా పరిష్కారాన్ని వెతకడం అసాధ్యం అంటారు. 100% నిజం. ఈ మొత్తం చర్చను ఒకసారి చూస్తే ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ మరియు ఈ కమర్షియల్ కంపెనీలు మన మెదడును ఎంత సులభంగా హ్యాక్ చేశాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. అవును. మన చుట్టూ ఉన్న కంటెంట్, యాప్స్, సదుపాయాలు అన్నీ కూడా మన మెదడులోని రివార్డ్ సిస్టమ్ను టార్గెట్ చేసి రూపొందించబడినవే. కాబట్టి మనం ఎప్పుడూ ఆ తక్షణ ఆనందాల వెనుక, ఆ ఇన్స్టెంట్ డోపమైన్ హిట్స్ వెనుక పరిగెత్తడం ఆపేయాలి. కష్టపడి సంపాదించుకునే ఆనందం, ఎదుగుదల వైపు మన అడుగులు పడాలి. ఖచ్చితంగా. నిజమైన పోరాటం ఇప్పుడు బయట ప్రపంచంతో ఏమాత్రం లేదు. అది కేవలం మన మెదడు లోపన ఆ త్రాసును బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది. మన డోపమైన్ను మనం నియంత్రించుకున్నప్పుడే ఈ యుగంలో మనం విజేతలుగా నిలుస్తాం. మనం ముగించే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం వాడే టెక్నాలజీ, ఇవన్నీ మన అటెన్షన్ను లాక్కోడానికి, మనల్ని బానిసలను చేయడానికి అత్యంత పకడ్బందీగా డిజైన్ చేయబడి ఉన్నాయి. అవును. అలాంటప్పుడు ప్రతిరోజూ మనం తీసుకునే నిర్ణయాలు నిజంగా మనవేనా, లేక మన ఫోన్లో మోగే తదుపరి నోటిఫికేషన్కి మన మెదడు ఇస్తున్న అసంకల్పిత రియాక్షన్ మాత్రమేనా? చాలా లోతైన ప్రశ్న ఇది. ఈ నిరంతర వ్యసనపు వలయాన్ని ఛేదించడానికి ఈ క్షణం మన దినచర్యలో మనం చేసుకోగల అత్యంత చిన్న మార్పు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడమే మన మెదడును తిరిగి మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి తొలిమెట్టు. ఇదొక నిరంతర ప్రయాణం, కానీ ఖచ్చితంగా చెయ్యాల్సిన ప్రయాణం.